నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారికి ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, చాలామందికి ఉపయోగపడతాయి. ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నేనైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నేనైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో మీరు ఇక్కడ చూడవచ్చు. అయితే నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్గా మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ స్క్రీన్ అనేది, ఓకేనా. సో ఇది కాదు. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నన్ను కొంతమంది కాంటాక్ట్ అయ్యారన్నమాట. ఓకే, ఈ డీలింగ్ సంబంధించిన విషయం మీద కొంతమంది నన్ను అయితే కాంటాక్ట్ అయ్యారండి. సో ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు మనకి సుదీర్ఘంగా ఒక 15 రోజుల పాటు ఈపీఎఫ్ వాళ్ళు మెయింటెనెన్స్ షెడ్యూల్ చేశారు కదా, ఓకే. అండర్ మెయింటెనెన్స్లో ఉంది మనకి ఫెసిలిటీ అనేది, ఓకే. సో ఆ తర్వాత వచ్చిన అప్డేట్ ఏంటంటే, చాలా వరకు ఇక్కడ ఉన్న ఐడీస్ ఏవైతే రిమూవ్ చేసినవి అన్నీ కూడా రోల్ బ్యాక్ అయినాయి, ఓకేనా. సో ముఖ్యంగా ఇక్కడ జెన్యున్గా కొంతమంది డీలింగ్ చేశారండి, ఓకే. ప్రీవియస్లో ఏంటంటే జీరో కాంట్రిబ్యూషన్ ఉండి, సో వాళ్ళ కన్సల్ట్ లేకుండా క్రియేట్ అయ్యి జీరో కాంట్రిబ్యూషన్ ఉన్నవి ఇక్కడ వాళ్ళు డీలింగ్ చేయడం జరిగిందనమాట. సో డీలింగ్ చేసినవి మళ్ళీ మొన్న ఈ 2 days 3 days బ్యాక్ అట్లాంటి ఐడీస్ కూడా ఇక్కడ మనకి ఏంటంటే రోల్ బ్యాక్ అయితే అయ్యాయి, ఓకేనా. సో ఎందుకు అయ్యాయి అనేది అయితే ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. బట్ ఈ 15 రోజులు మెయింటెనెన్స్ షెడ్యూల్ అనేది ఈపీఎఫ్ వాళ్ళు ఎందుకు చేశారు అనే దాని మీద కూడా క్లారిటీ లేదు. సో మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, సో కాంట్రిబ్యూషన్ జరిగినా కానీ అంటే మన ఎవరైనా హెచ్ఆర్ అనేవాళ్ళు ఏంటంటే ఇంటెన్షనల్గా ఒక నెల 2 నెలలు 3 నెలలు అట్లాగా కాంట్రిబ్యూషన్ చేసినవి కానివ్వండి, లేదా ఎవరైనా ఫ్రాడ్లంట ఐడీస్ అనేవి జనరేట్ చేసి వాటిలో కాంట్రిబ్యూషన్ చేసి సంథింగ్ ఇట్లాంటి ఐడీస్ ఏమైనా ఉంటే సో వాటికి కూడా డీలింగ్ అనే ఆప్షన్ ఇస్తారు. లేకపోతే జీరో కాంట్రిబ్యూషన్ కొంతమంది జరుగుతున్నాయి, ఈసారి జీరో కాంట్రిబ్యూషన్ మీద సబ్మిట్ చేసినవి. సో అట్లాంటివి కూడా డీలింగ్ అవుతాయి అన్న ఉద్దేశంతో ఈ 15 రోజులు మెయింటెనెన్స్ షెడ్యూల్ తర్వాత అట్లాంటి అప్డేట్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. బట్ అట్లాంటి అప్డేట్ రాకపోగా ఇక్కడ జెన్యున్గా ఏవైతే డీలింగ్ చేశారో పాపం అట్లాంటివి రోల్ బ్యాక్ అయిపోయాయండి ఇప్పుడు, ఓకేనా. మళ్ళీ సర్వీస్ హిస్టరీలో కనబడుతున్నాయి అంట. సో వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళు డీలింగ్ చేస్తూ ఉంటుంటే సో వాళ్ళకి క్లెయిమ్ ఇనిషియేట్ అయినట్లయితే వాళ్ళకి ఎర్ర చూపిస్తుందని చెప్పేసి నన్నైతే అడిగారు, ఓకేనా. ఇంతకుముందు మేము ఇక్కడి నుంచి డీలింగ్ చేసామండి, బట్ ఇప్పుడు మేము డీలింగ్ చేస్తూ ఉంటుంటే సో ఏదో క్లెయిమ్ ఇనిషియేట్ అయినట్లయితే ఇక్కడ మాకు ఎర్ర చూపిస్తుంది, ఇంతకుముందు అయ్యింది ఇప్పుడు అవ్వట్లేదు ఎందుకు అని చెప్పేసి సో నన్ను కొంతమంది వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి అడిగారన్నమాట, ఓకే. సో ఈ 15 రోజుల తర్వాత చేసిన మెయింటెనెన్స్ షెడ్యూల్ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు పోగా, ఓకేనా. సో పైపెచ్చు డీలింగ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరి ఇప్పుడు రోల్ బ్యాక్ అయినట్లుగా తెలుస్తుంది అనమాట. జెన్యున్గా డీలింగ్ ఎవరైతే చేసుకున్నారో అట్లాంటి వాళ్ళు రోల్ బ్యాక్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. సో మేబీ నాకు తెలిసి కొంచెం వెయిట్ చేయండి, ఓకేనా. 10 to 15 days మీరైతే వెయిట్ చేయండి. మళ్ళీ మీవి సర్వీస్ నుంచి పోయే అవకాశం అయితే ఉండొచ్చు, ఓకేనా. సో లేదు మీరు డీలింగ్ చేయడానికి ప్రయత్నించండి, అవ్వకపోతే కనుక ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళకి గ్రీవెన్స్ ద్వారా మీరు ఏం జరుగుతుంది అనేది మీరు ఇక్కడ నుంచి చెప్పండి, ఓకేనా. సో ప్రీవియస్లో మాకు అయ్యే డీలింగ్కు సో మేము జెన్యున్గా చేసుకుంటే అయినా కానీ ఇప్పుడు అవ్వట్లేదు ఎందుకు అని చెప్పి ప్రశ్నించండి, ఓకేనా. సో నాకు తెలిసి ఇది సంథింగ్ టెక్నికల్ గ్లిచ్ వల్లే చూపిస్తుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో కొంత టైం అయితే తీసుకుంటాయేమో అని అనుకుంటున్నాను నేను. ఒక 10 or 15 days అయితే వెయిట్ చేయండి. మీది సర్వీస్ నుంచి అంటే ఇప్పటివరకు ఎవరైతే డీలింగ్ చేశారో అట్లాంటి వాళ్ళు పోయే ఛాన్స్ అయితే ఉండొచ్చు, ఓకేనా. సో లేకపోతే కనుక డీలింగ్ చేయడానికి ట్రై చేయండి, అవ్వకపోతే కనుక మీరు ఈపీఎఫ్ ఆఫీసర్ గ్రీవెన్స్ ద్వారా రైజ్ చేయండి, ఓకే. సో దీన్ని పర్టికులర్గా మీరు ఏంటంటే గ్రీవెన్స్ ద్వారా వాళ్ళకి చెప్పడం జరిగినట్లయితే కనుక మళ్ళీ సంథింగ్ ఏదైనా మెయింటెనెన్స్ షెడ్యూల్ చేయడమో లేకపోతే ఇప్పటివరకు చేసిన దాంట్లో వచ్చిన గ్లిచెస్ని వాళ్ళు తొలగించడం లాంటివో సంథింగ్ ఏదో చేసే ఛాన్స్ అయితే ఉంది, ఓకేనా. సో మెయింటెనెన్స్ షెడ్యూల్ తర్వాత 1-2 రోజుల తర్వాత ఇవి ఎట్లాగా రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతున్నాయి. మేబీ గ్లిచ్ వల్లే జరగచ్చు, ఓకేనా. సో నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఒక 10 to 15 days అయితే వెయిట్ చేసి చూడండి, ఓకేనా. సో అప్పటికి అవ్వకపోతే అప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి. ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళకి గ్రీవెన్స్ ద్వారా మీకు సంబంధించిన ఇష్యూని చెప్పండి. నన్ను కొంతమంది ఈ విషయాన్ని అడిగారు కాబట్టి నాకైతే ఈ విషయం తెలిసింది, ఓకే. సో లేకపోతే ఇది కూడా తెలియదేమో. సో వెయిట్ చేయండి. ఇదంటే వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. Look in the mirror if he is no friend
working out,